మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. భారీగా పెరుగుతున్న వాటర్ ట్యాంకర్ల డిమాండ్ నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవికి ముందే హైదరాబాద్లో నీటికి డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. భాగ్యనగరంలో నీటి కష్టాల సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 2 నెలలుగా హైదరాబాద్ మహానగర పరిధిలోకి వచ్చే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన నగరంలో మీటర్కు మించి నీటి మట్టం తగ్గిపోగా మేడ్చల్ జిల్లాలో అయితే 2.11 మీటర్ల లోతుకు జలాలు అడుగంటాయి. జలమండలి నీటి ట్యాంకర్లపై భారం రెట్టింపునకు మించి పెరగడంతో గృహాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల లో ప్రెషర్, మరికొన్ని చోట్ల మునుపటి కంటే తక్కువ నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చి మొదటి వారంలోనే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోయి బోర్లు మొరాయిస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ ప్రైవేటు నీటి వ్యాపారులు కూడా యథేచ్ఛగా భూగర్భ జలాలను తోడేయడంతో హైదరాబాద్ జిల్లా పరిధిలో గత 2 నెలల్లోనే మీటరున్నర లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. గ్రేటర్ పరిధిలో ఔటర్ వరకు 46 మండలాలున్నాయి. 15 మండలాల పరిధిలో 23 నుంచి 47% ఎక్కువగా వర్షం కురిసింది. నగరంలో సాధారణ వర్షపాతం 747 మిల్లీమీటర్లు కాగా 858 మిల్లీమీటర్లు నమోదైంది. అయినప్పటికీ గత ఫిబ్రవరి కంటే సగటున 0.67 మీటర్ల భూగర్భ జలాలు తగ్గాయి. కూకట్పల్లి పరిధిలో అట్టడుగున కూకట్పల్లిలో 26.47 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి. ఎస్ఆర్ నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చెంగిచెర్ల, ఫతేనగర్, యాప్రాల్, హస్మత్పేట, ఎర్రగడ్డ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, కొండాపూర్లో బాగా తగ్గుతున్నట్లు గుర్తించారు. శేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, మాదాపూర్, మణికొండ, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరిలో 1,00,000 ట్యాంకర్లకు పైగా సరఫరా చేసినా ఫిల్లింగ్ పాయింట్లు పెంచినా డిమాండ్ కొనసాగుతోంది. మణికొండ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎక్కువగా హాస్టళ్లు ఉండడంతో కొందరు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. గతం కంటే రోజుకు 2 అదనంగా బుక్ చేస్తున్నారు. గతంలో కొంతవరకు బోర్లలో నీరు అందుబాటులో ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది.